దేవరాజుగాంబిగా మాతకు ఎంత గట్టిగా మేము అడిగి చెప్తే మీరు నోరు నిలబట్ల, చెయ్యి నిలబట్ల, కాలు నిలబట్ల, ఇలా అయితే కాదండి. గట్టిగా మనసారా హరి భజన చేయరా, నారాయణాయనర
నీ నోరారా మనసార హరి భజన చేయరా నోరార నారాయణాయన నీ నోరార చూడండి అని అన్నమాచార్య గారు చక్కగా సంగీతం ఆలోచించారు. అంటే నోరు ఎందుకు ఇచ్చారా అంటే మాట్లాడడానికి మీరు పక్క వాళ్ళతో చక్కగా భగవాన్ నామాన్ని చెప్పలేదు. కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే అటు ఇటు దిక్కు చూడడానికే కాదు, చక్కగా అమ్మవారి స్వరూపాన్ని చూడడానికి. చెవులు ఎందుకు ఇచ్చాడంటే ఆ మాటలు పక్కన అమ్మ చీర బాగుంది, ఎక్కడ కొన్నా అమ్మ గాజులు బాగున్నాయి, హారాలు బాగున్నాయి, ఎక్కడ కొన్నా ఇవన్నీ మాట్లాడుకొని వినడానికి కాదు, చక్కగా భగవాన్ నామస్మరణాన్ని వినడానికి. చేతులు ఎందుకు ఇచ్చాడు? చేతులు పెట్టి కూర్చోవడానికి కాదు, చక్కగా చేతులతో భజన చేయడానికి. రెండు చేతులు వస్తే వచ్చేటువంటి ధ్వనికి, ఆ యొక్క శబ్దానికి, మన చేతి యొక్క తాకిడికి మనలో తెలియకుండానే నకసిక పర్యంతం ఉన్నటువంటి నరాలన్నీ కూడా యాక్టివేషన్ అవుతాయి. సిమ్ కార్డ్ అయిన ఫోన్లో సిగ్నల్ ఎలా వస్తుందో ఆ భజన చేయగానే మనలో తెలియనటువంటి శక్తి ఉత్తేజం వస్తుంది. అందుకు చప్పట్లు కొట్టమని చక్కగా నృత్యం చేశారు. శరీరం అలసిపోయింది అయినా కూడా కోలాటం చేశారు. ఎందుకని? భగవంతుని ఎందు భక్తితో వారు ఆ భక్తిని చూపించుకోవడం కోసం అటువంటి సంకీర్తన చేశారు. కాబట్టి మనం మన వంతు పూర్తి చేసుకున్న అటువంటి అమ్మవారికి నృత్య గీతాలు అటువంటి అమ్మవారికి భక్తితో పిల్లలందరూ కూడా నాట్యాన్ని
అలాగే చక్కగా ఈ యొక్క 10 రోజుల నుంచి కూడా సంకీర్తన తగ్గట్టుగా వాద్యాన్ని అందిస్తున్నటువంటి అంజీ ఆర్కెస్ట్రా గాన వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులను అందజేస్తూ అమ్మవారి యొక్క శేషవస్త్రాన్ని సమర్పణ చేయడం జరుగుతుంది. ఇద్దరా స్వామి రండి ఒకసారి రండి. చక్కగా వినసొంపుగా మేము పాడుతున్నాం అంటే దాని వెనకాల శుద్ధి లేదో మేము పాడలేం. చక్కటి వాద్యాన్ని ఆలపించి మీరు ఆనందం పొందేట్టుగా మాకు ఆనందాన్ని కలిగించేట్టుగా అమ్మవారు పరమానందభరితులై ఉండడానికి వాద్యం ప్రధానం. అటువంటి వాద్యాన్ని వాయించినటువంటి అంజీ ఆర్కెస్ట్రాకి అమ్మవారి యొక్క గట్టిగా కరదార్థులు చక్కటి సపోర్ట్ వారికి అమ్మవారికి ఆశిస్తున్నారు చేస్తూ అమ్మవారి యొక్క జయ బోలో జగన్భే మాతకు. ఇంతేనా? ఇంత తప్పుగా ఉందండి. జయ బోలో జగన్భే మాతాకి. అది మా మిత్రులు Bye.
నాడిని విలువ అమయ ముద్రలోన जय बोलो ललिता त्रिपुर माता को ఇంకా గోవింద మా కోలాట బృందం చక్కటి సంగీతం ఒక వారం వస్తే ఇంకా పూర్తి చేసేస్తాం ఆపేస్తాం రావాలి అంబిగా కూడా గట్టిగా అమ్మాయికి దర్శనాడు చక్కటి నాట్యాన్ని ఆలోచించింది అమ్మవారి యొక్క శక్తితో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎక్కడో ఏదో అమ్మాయికి సంబంధించినటువంటి పొరపాటుని అమ్మవారు ఈ విధంగా గురి చేసింది అమ్మాయికి అమ్మ ఆశీస్సులు ఎప్పుడు కూడా అమ్మాయికి ఉండాలి అమ్మాయి కూడా ఎటువంటి నృత్య కళాప్రదర్శనలన్నీ కూడా ఇంకా చాలా ఇస్తూ ఉండాలి అమ్మవారి యొక్క ఆశీస్సులతో పాటు ఆ సద్గురు సాయినాథ్ యొక్క ఆశీస్సులు కూడా ఎలాగైనా ఉండి అమ్మవారికి చక్కగా విద్యాబుద్ధులు ప్రబుద్ధులు కలగాలని ఆశిస్తూ గట్టిగా ఒక్కసారి మళ్ళా కర్తాలు చేయండి ఒక్క 10 నిమిషాల్లో కార్యక్రమం ముగుస్తుంది వేద ఆశీర్వచనం పోరాటానికి తదుపరి వేద ఆశీర్వచనం అమ్మాయి కాదు ఎవరైనా నృత్య ప్రదర్శన ఉండడానికి ఎవరైనా పోరాటం వాళ్ళు వేసిన తర్వాత నృత్య ప్రదర్శన అందరూ మొత్తం అందరూ వస్తారు కావాలండి పోరాటం కాదు నృత్య ప్రదర్శన స్వామి ఒక్క నిమిషం వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అన్ని వెంటనే అంటే వాళ్ళు కూడా వెళ్తున్నారు ఇంకొకటి ఉంది ప్రోగ్రామ్ అలాగే స్వామి ఇప్పుడు బోనాలా అమ్మవారికి బోనాలు అమ్మవారి బతుకమ్మ సరే రావాలి రావాలి తల్లి కోలాటం రావాలి రావాలి మా కోలాటం రావాలి ఏం ఎంతసేపా పాట పెట్టారు అలా ఆయన పాట పెట్టారు పాట ఏమన్నా
ఒక్కొక్కరుగా వచ్చి ఇద్దరిద్దరుగా వచ్చి అమ్మవారు ఉయ్యాలు ఊపి మీ ప్లేస్లో కూర్చోండమ్మా, లేచి కూర్చోండి. ఒక్కొక్క భక్తులు ఇద్దరిద్దరుగా వచ్చి అమ్మవారు ఉయ్యాలు ఊపి అలా ఆశీర్వదండి. అమ్మవారికి కోలాట ప్రదర్శన వచ్చిన అనంతరం మరొక 10 నిమిషాల్లో కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. అందరికీ తీర్థ ప్రసాదాలు ఆశీర్వదం ఇవ్వడం జరుగుతుంది. మా కానివాణి స్వామి వెంకటేశ్వర స్వామి పక్కన పెట్టేశారు. మనం ఈ పాటతో స్వామి గంతులే తిరుపతి
రేపు అనగా 16 జరుగు అన్నదాన కార్యక్రమంకు అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి వారి యొక్క పేరు మీద రామరాజు గారు మన యొక్క అన్నదానానికి అన్నదానం చేస్తున్నారు, అన్న ప్రసాద వితరణ చేస్తున్నారు. వారికి వారి కుటుంబాల వారికి ఎల్లవేళ శ్రీ కాత్యాయని కలగడుకున్న లలితాత్మక సుందరమ్మ వారు ఆశీస్సులు, సద్గురు బాబా వారి ఆశీస్సులు, అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరి ప్రార్థిస్తూ గట్టిగా ఒక్కసారి జై బోలో జగత్తే మాతాకి. బోనాలు పట్ల అమ్మా భక్తులందరూ దయచేసి వినండి, ఎవరు వెళ్ళిపోవద్దు. మీరు ఇంటికి వెళ్ళి వంట వండుకుని టిఫిన్ చేయాలేమో అని చెప్పి ఆ ఏర్పాటు కూడా చేశారు. కాబట్టి ప్రతి భక్తులు కూడా ప్రశాంతంగా ఉండి చక్కగా అమ్మవారి ముందు నృత్యాన్ని గీతాన్ని ఆలపించి శైలహారతిని తీర్థాన్ని ప్రసాదాన్ని స్వీకరించి అల్పాహారం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దమ్మా, అల్పాహారాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మరి వారి కూడా ప్రార్థిస్తున్నాం. ఎంతసేపు పాడేది ఇంకా చదువుకోవడమేనా? కానీ వాళ్ళు పాట అయినట్టు ఇంకో పాట రెడీగా ఉండాలి అబ్బా. కానీ వాళ్ళు బతుకమ్మ కొద్ది ముందు ఏం జరగడం వీరం మీద అది వెనక కుర్చీ వెనక జరుపుకోండి. చిన్న చిన్న పిల్లల్ని లోపల చూసేది, చిన్న చిన్న పిల్లల్ని లోపల చూసేయాలి. మీ జీవన చిన్న పిల్లలు కూడా లోపల చూసేది. చూడండి కుడివైపు అంటే ఇలాగా ఏమా ఎడవైపు తిరగకూడదండి. మా కుడివైపు ఇలాగే తిరగాలి. తిరిగి ఎక్కడ వెళ్ళిపోకండి, ఇక్కడే ఉన్నాడు.
जय बोलो जगदम्बा माता की, जय बोलो जगदम्बा माता की, जय बोलो जगदम्बा माता की। तो नाट्यम అమ్మా నాట్యం చేసేవాళ్ళు ఒకసారి రండి తల్లి. చివరిసారి నాట్యము, చివరిసారి నాట్యం చేసే పిల్లలందరూ కూడా ఒకసారి వచ్చేయాలి. భక్తులందరూ మన దగ్గర చూడండి. మా చివరి నాట్యం చేసేవారు భక్తులు సార్ భక్తులు ఎవరు కూడా వెళ్ళిపోతున్నా అందరికి కూడా బాబావారికి అమ్మవారికి నివేదించిన ప్రసాదంతో పాటుగా అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు అల్పాహారం స్వీకరించి ప్రసాదాన్ని స్వీకరించవలసిందని కోరి ప్రార్థిస్తున్నాం. మా పాట పెట్టాలి. పాట ఇచ్చారండి, రుచివలసిన పాట ఇచ్చారా? మా రుచివలసిన పాట ఇచ్చారా? రండి అమ్మా, ఎవరు మీరు వచ్చినా మీరు వస్తున్నా మా డిపార్ట్మెంట్ నుంచి జరగండి. డిపార్ట్మెంట్ జరగాలి. మా ముందు నృత్య ప్రదర్శన, ఆ తర్వాత తల్లి తల్లి అమ్మా ఒకసారి చేసిరా మాట హరికృష్ణ. Guru Hare
కాదు సౌండ్ పెట్టినా ఆర్టిస్ట్ సౌండ్ పెట్టినా కాదు తల్లి చిన్ని చిన్ని అడుగులతో ఎంత అద్భుతంగా నాట్యం చేసిందే. ఆ తల్లికి మరొక్కసారి అశ్వత్థానాలతో ఆశీర్వచనం. జై బోలో జగదంబ మాతకి, జై బోలో జగదంబ మాతకి. సౌందర్యంగా గట్టిగా సాయిరామ్ నా తల్లి. జై బోలో జగదంబ మాతకి, జై బోలో జగదంబ మాతకి. చక్కగా అమ్మవారి యొక్క శరన్నవరాత్రులు ఎంతో అద్భుతంగా ఆ తల్లి దయతో బాబావారి యొక్క అనుగ్రహంతో చక్కగా జరుపుకున్నాం. వారి అనుగ్రహాలతో మనకి సహకరించి ఎంతో అద్భుతంగా జరిగింది. చివరిగా ఇవాళ దర్బారు సేవ చివరి రోజు. రేపు అమ్మవారి సాయంకాలం 7 గంటలకి శని పూజతో అమ్మవారి యొక్క కార్యక్రమాలు పూర్తవుతాయి. అదేవిధంగా రేపు గురువారం, ముఖ్యంగా గురువారం రావటం, విజయదశమి రావటం, అందులో ఆ రోజు బాబావారి పుణ్యతిథి రావటం. బాబావారి పుణ్యతిథి అంటే అందరికీ తెలుసు కదా. బాబావారి యొక్క ఈ విశ్వంలో వారి శ్వాస విడిచి విశ్వమంతా ఒక్కటైన రోజు. అది కూడా రేపు మధ్యాహ్నం 2:30 మంగళవారం పూట
డేట్ గుర్తులేదు. మంగళవారం పూట వారు శ్వాస విడవటం జరిగింది. విజయదశమి రోజున వారు శ్వాస విడిచి దగ్గర దగ్గర 112 సంవత్సరాలు ఏమో అవుతుంది. అందులో భాగంగా రేపు మన బాబావారి సన్నిధిలో 2:30 రాజాది రాజా అనే నామాన్ని 3 సార్లు స్మరించుకుని బాబావారికి దివ్యమంగళ స్వరూపాన్ని హారతించుకుని విష్ణు సహస్ర పారాయణం, నక్షత్రమాలిక, అదేవిధంగా బాబావారు సమాధి చెందిన లీలామృతంలో ఘట్టం ఉంటుంది, అది పారాయణం చేయడం జరుగుతుంది. అనంతరం అది సంకీర్తన జరుగుతుంది కాసేపు. అయిన తర్వాత సాయంకాలం 6 గంటలకి పల్లకి సేవ ఉంటుంది. అయిన తర్వాత 7 గంటలకి శల్య పూజ ఉంటుంది. రేపటితో విజయదశమి బాబావారి యొక్క కార్యక్రమం పరిపూర్ణమవుతుంది. కావున భక్తులందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని ఆ సాయి బాబావారి యొక్క ఆశీస్సులు, ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు అందరూ కూడా పొందవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా మనకి ఆలయానికి సహకరించిన మన కమిటీ పెద్దలందరికీ కూడా ఒక్కసారి ఆ ఆశీర్వచనాన్ని అందిద్దాం. ముఖ్యంగా ఆలయాన్ని వ్యవస్థాపకులు లక్ష్మయ్య గారు అందరికీ తెలిసే ఉంటుంది. మొదటి నుంచి వారు సంకల్పం చేసి ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఎంతోమంది సేవకులు రావటం, వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకోవటం, అద్భుతంగా మన ఏలూరులో చుట్టుపక్కల ఇలాంటి అద్భుతమైన ఆలయం, ఇంత పెద్ద ఆలయం ఎక్కడ కూడా లేదు, ఉందంటారా? కాబట్టి బాబావారు పైన అక్కడ ఆసనలై ఉన్నారు. సాక్షాత్ షిరిడిలో మన బాబావారు ఏ విధంగా అయితే ఆసనలై ఉంటారో అదే రూపంలో మనకు దర్శనం ఇస్తున్నారు. ఆ విగ్రహం కూడా ఆ బాబావారి మీద విగ్రహం పెద్దది. కాబట్టి అటువంటి తండ్రి మన అందరి దగ్గర ఉండటం కూడా మనందరం కూడా ఏలూరు గ్రామ ప్రాస్తులందరూ కూడా అదృష్టవంతులు. కాబట్టి ఒట్లూరు అందరూ కూడా అదృష్టవంతులు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలయ సన్నిధికి వచ్చి అవకాశం ఉన్నంత వరకు కూడా ఒక్కడ గుర్తుపెట్టుకుని బాబావారి సన్నిధిలో బాబావారికి మంత్రము, వేదాలు, పారాయణాల కన్నా ముఖ్యమైనది సేవ. వారు ఒక్కటే ఆశిస్తారు, సేవ. వారి పట్ల మనం ఏవైతే సేవ చేసుకుంటామో వారు కూడా మన పట్ల అదేవిధంగా భావంతో దగ్గరగా ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తుంటారు. బాబావారు చెప్తారు, శ్రద్ధ, సబూరి, ఓర్పు, సహనం, చేసే పనిలో శ్రద్ధ, ఇవి ముఖ్యం బాబావారు వాడే పదాలు. కాబట్టి మనం బాబావారి సన్నిధిలోకి విచ్చేసినప్పుడల్లా ఆయన సేవ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఒక్కసారి ఆశీర్వచనం అందిద్దాం. ముందుగా వెంకట బాబు ఒక్కసారి చూడు మైకు. వెంకట సురేష్ బాబు గారు, సాంబశివరావు గారు, గంగరాజు గారు, వెంకట శ్రీధర్ గారు, సురేష్ బాబు గారు, హేమంత్ కుమార్ గారు, కోటేశ్వరరావు గారు, గురుమూర్తి గారు, సతీష్ గారు, రఘురామకృష్ణ ప్రసాద్ గారు, రామ్మోహన్ రావు గారు, వెంకట ఉమామహేశ్వరరావు గారు, సుబ్బారెడ్డి గారు, రాంబ్రహ్మం గారు, వెంకట రామకృష్ణ సత్యనారాయణ గారు, హరికృష్ణ గారు, నాగబాబు గారు, శ్రీను గారు, కాశీ విశ్వనాథం గారు, వీరబాబు గారు, రవికుమార్ గారు, శ్రీమన్నారాయణ గారు, రత్నగిరిరావు గారు, శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ఇందాక చెప్పుకున్నట్టు లక్ష్మయ్య గారు, వెంకట బాలకృష్ణారావు గారు, నరసింహమూర్తి గారు, సాయి ప్రవీణ్ గారు, భువన ప్రకాష్ గారు, అదేవిధంగా భావన ప్రకాష్ రావు గారు, అదేవిధంగా రామ్మోహన్ రావు గారు, శశికృష్ణ గారు, బసవయ్య గారు. ఇలాగా ఈ ఆలయానికి ముఖ్యంగా 24 మంది పెద్దగా ఉంటూ కార్యక్రమాన్ని ఎంతో విధంగా ఈ అద్భుతంగా ఈ ఆలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ అంతమందిని నేను చూడలేదు. నేను చూసిన వాళ్ళు, నాకు సహకరించి దగ్గరగా ఉన్నవాళ్ళు మన సతీష్ గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా సురేష్ గారు, అదేవిధంగా మన రెడ్డి గారు, ఇలా గురుమూర్తి గారు నాకు అందుబాటులో ఉండి నాకు సహకరించి కార్యక్రమానికి ప్రతిదానికి తోడు ఉంటూ చేసుకుందామండి అని సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా బాబావారి యొక్క ఆశీస్సులు, ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు. గురుమూర్తి గారు ఒకసారి ఇక్కడికి రావాలి, అదేవిధంగా రెడ్డి గారు ఒకసారి ఇక్కడికి రావాలి. ఒకసారి సత్యనారాయణ బాబు గారు రండి, దంపతులు ఇద్దరు కూడా.
సత్యనారాయణ బాబు గారు పెద్దవారు కాబట్టి దంపతులు ఉన్నారు. ఆ ఇద్దరు కలిపి ఆశీర్వచనం. ఒకసారి గట్టిగా హర్షధ్వానాలతో అమ్మ కర్రలు తీసుకుని తల్లి వల్లడం కర్రలు ఒక్కసారి. అదేవిధంగా గురుమూర్తి గారు ఒకసారి. అది అమ్మవారి ఇచ్చే ఆశీస్సులు, మనం ఎవరం కాదు, జగన్మాత ఇచ్చే ఆశీస్సులు. ఆ జగన్మాత మనం ఎవరం కూడా అటు చెప్పడానికి సరిపోం. గట్టిగా హర్షధ్వానాలతో. హర్షధ్వానాలు అనేది ఆశీర్వచనం కాబట్టి ఎవరు కూడా వెనకాలొద్దు. అదేవిధంగా రెడ్డి గారు రండి, ఇలా రండి. అమ్మవారి ఇచ్చే ఆశీస్సులు మనం ఎవరు వద్దనకూడదు. అలాగే అమ్మ కూడా ఉన్నట్టున్నారు, అమ్మని రమ్మని. అమ్మ రెడ్డి మీరు రావాలి, అమ్మవారి ఇచ్చే ఆశీస్సులు మనం వద్దనకూడదు. రా. గట్టిగా జై బోలో శ్రీ సచ్చిదానంద గురు సాయినాథ్ మహారాజ్ కి జై, జగన్మాతకి. రండి సతీష్ గారు ముందు అమ్మని రమ్మనండి. అమ్మన్న ఫస్ట్ నుంచి వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా రామయ్య గారు ఎదురు అమ్మ. జై బోలో శ్రీ సచ్చిదానంద గురు సాయినాథ్ మహారాజ్ కి. ఎవరున్నా లేకపోయినా ప్రతి నిమిషం దర్బార్ సేవలో మగవాళ్ళు ఉన్నా ఆడవాళ్ళు ఎవరైనా కూర్చోడానికి వచ్చినా రాకపోయినా ఎవరితో సంబంధం ఉన్నా లేకపోతే భగవంతుడి సంబంధం ఆవిడుతుంది. ఎందుకంటే చక్కగా నిత్యం కూడా అమ్మవారి సేవలోనే ఉంటూ ఆవిడ నిత్యం ఆవిడ రోజునటువంటి సేవ చేస్తూ భగవత్ సన్నిధిలోనే అమ్మవారి చెంత ఉండి అమ్మవారికి ప్రతి సేవలో కూడా పాల్గొన్నటువంటి అమ్మవారి ఆ అమ్మకి ఒక్కసారి గట్టిగా కరతాలు చూడడు. ఈ 9 రోజులు నేనే ఆశ్చర్యం వచ్చాను, ఆవిడ మాత్రం సమయానికి ఉన్నారు ఉండి బాబావారి సేవ అమ్మవారి సేవ చేశారు. అటువంటి ఆవిడకి అమ్మవారి యొక్క ఈ ఆశీస్సులు చేస్తూ ఉన్నా. జై బోలో జగదంబ మాతకి. అదేవిధంగా మనకి తోడుంటూ ఈ ఆలయానికి నిత్యం ఉంటూ సేవలు అందిస్తున్న మన ఉమా, తర్వాత లక్ష్మి గారు, భవాని ఒక్కసారి ఎదురుగా రండి తల్లి. రమణ ఒకసారి రావాలి, ఇటు రావాలి, ఇటు రావాలి. అమ్మవారికి ఆశించాలి అంటారు. లక్ష్మి గారు రావాలి. అమ్మ 5 నిమిషాలు తల్లి, 5 నిమిషాలు అయిపోవచ్చింది తల్లి. ఇక్కడ అమ్మ మన సతీష్ వాళ్ళ నావాణి గారి కోడలు, చిన్న కోడలు గారు వెయ్యి కప్పండి, మీరు కప్పండి, వెయ్యి నిత్యం వస్తున్నారు తల్లి ఆ కుటుంబం మొత్తం. జై బోలో జగదంబ మాతకి. గట్టిగా అక్షతలు. రావాలి, ముగ్గురు వచ్చేసండి. రావాలి ఇంకా భవాని, లక్ష్మి ఇటు వచ్చేసండి, మీరు ఇటు వచ్చేసి
ఇలా రండి, ఎదురుగా రండి. మీరు ఇటు రండి అంటున్నాను. రండి 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 లక్ష్మి గారు. ఇది తీసుకురా. జయ గురు జగదంబ మాతకి, జయ గురు జగదంబ మాతకి. వేస్తారు వేస్తారు వేస్తారు, ఒక్క నిమిషం వేస్తారు వేస్తారు. అమ్మ ఒక్కసారి జయ గురు జగదంబ మాతకి. నిత్యం ఉండి ఆలయాన్ని శుద్ధి చేసుకుంటూ శుభ్రం చేసుకుంటూ ఆలయానికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో తోడుంటూ అందిస్తున్న సహకరిస్తున్న మన లక్ష్మీ గారికి, ఉమా గారికి, భవానికి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు, బాబావారి యొక్క ఆశీస్సులు. బహుదూరు వచ్చాడా? అదేవిధంగా బహుదూరు కూడా ఈ ఆలయాన్ని కాపాడుతున్నవాడు. మనం అంతా పగలంతా చేస్తూ వెళ్ళిపోతాం, నైట్ రాత్రిపూట ఆయనే ఉండి నిత్యం కాపాడుతున్నవాడు. బహుదూరు కూడా బాబావారి యొక్క ఆశీస్సులు నిత్యం ఉండాలని కోరుతున్నాను. అనగానే కోపం, దీపం, నైవేద్యం, ఆపదలన్నీ సిద్ధం చేసి బాబావారికి కానీ అమ్మవారికి కానీ సేవ అందించినటువంటి రమణ గారికి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈరోజు చక్కగా కార్యక్రమాన్ని అందించిన ప్రభు లైటింగ్ వాళ్ళకి, అదేవిధంగా కోలాటం, నాట్యము, అదేవిధంగా సంకీర్తన ఈ అందిస్తున్న వాళ్ళందరికీ కూడా మన దుర్గమ్మ తరపున ఆదివారపేట శ్రీ షిరిడి సాయిబాబా ప్రేమ మందిరం ఆదివారపేట బాబావారి సేవకులందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు, బాబావారి యొక్క ఆశీస్సులు నెక్కి ఉండాలని ఒక్కసారి ఆశీర్వచనం. ఒక్కసారి అందరూ కూడా ఇలా వచ్చేయండి. ఆ సేవకులందరూ ఇలా వచ్చేసేయండి. ఆ సేవకులందరూ కూడా ఇలా వచ్చేసారు. అందరూ ఒకసారి అక్షంతలు వేసుకుంటారు. అందరికి వేసేసేయండి అక్షంతలు. ఆ సేవకులందరూ కూడా జయ బోలో జగదంబ మాతకి, బోలో సాయినాథ్ మహారాజ్కి. చక్కగా అందించిన ఈ సేవకులు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తల్లి. ముందు నాట్యం చేసే పిల్లలు కూడా ఒకసారి ఎదురుకు వచ్చేయండి అమ్మా. మా తేజ నానా ఇటు, మీరు ఇటు వచ్చేసారు, అటు వచ్చేసారు. అందరూ అక్కడ వచ్చాడు, మీరు ఇట్లా వచ్చాడు. నాన్న నువ్వు ఇటు వచ్చి ముందు అమ్మాయి దగ్గరికి వచ్చేసి మీరు ఇట్లా రాండి మా గారి తల్లి. ఒక్క నిమిషం అయ్యా. ఈ 11 రోజుల పాటు 10 రోజుల పాటు కూడా ప్రతిరోజు వచ్చి మనకి సంకీర్తాన్ని, నాట్యాన్ని అందిస్తున్న నాట్యాన్ని అందిస్తున్న వాళ్ళకి వస్త్రాలు, వస్త్రాలు ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి. మన ఆలయ తరపున వస్త్రాలు ఇస్తున్నారు తల్లి. అవి అందులోనే రసీదు కూడా ఉంది. సైజులు ఉన్నాయో తెలియదు, ఆ సైజులు సరిపోతే సంతోషం, కాలేదనుకోండి మన CMR దగ్గరే ఇది మార్చుకోవచ్చు. కాబట్టి అది స్వీకరించాల్సిందిగా కోరుచున్నాం. జయ బోలో జగదంబ మాతకి. ఆ దంపతులందరూ కూడా కప్పేసేయండి. చీర ఉంది కదమ్మా, ఇదిగో
ఇది కూడా ఇది కూడా ఇది కూడా మళ్ళీ తప్పండి తప్పండి వాళ్ళకి ఇవ్వండి. రెండు వేరే ఒక్క నిమిషం ఉండండి. జయ బోలో జగదంబ మాతకి, జయ బోలో జగదంబ మాతకి, జయ బోలో జగదంబ మాతకి. జయ బోలో జగదంబ మాతకి. కండు పిల్లలు సరే రండి ఆశీర్వదించండి. ధనం ధాన్యం వృషపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషేంద్రాయుష్మాన్ భవ. జయ బోలో జగదంబ మాతకి. ఓకే అమ్మ రెండు నాట్య కళాకారులు చూసుకోండి. తగులుతుంది చూసుకున్నాడు జాగ్రత్తగా. ముగ్గురేనా? జయ బోలో జగదంబ మాతకి. గట్టిగా ఇటు ఇటు వైతం బ్రహ్మణో వేద ఆహ్య బ్రహ్మణో కీర్తి. ధనం ధాన్యం వశపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠ దీర్ఘమాయుః ఆయురారోగ్య ఐశ్వర్య బుద్ధిరస్తు. ఇప్పుడు చాలా ముఖ్యం. ఈ 10 రోజులు కూడా మనకి సంతోషమే. అసలు మీరు అసలు వాస్తవం చెప్పాలంటే చిన్న లీల. అమ్మవారి సేవ చేయాలనుకున్నాను కానీ దర్బార్ సేవ చేయాలని నా సంకల్పం రాలా. వారు అసలు రారు కూడా మా ఏరియాకి. ఎందుకు వచ్చారో తెలియదు. అమ్మవారు పంపించినట్టే మా ఏరియాకి వచ్చారు. అది మా ఇంటి ముందు వెళ్తున్నారు. ఈ లోపల మమ్మల్ని చూసి ఇంట్లోకి రావడం జరిగింది. అయ్యా ఇది కార్యక్రమం ఇలా చేయాలనుకున్నాను, మరి ఇది పరిస్థితి. అసలు తెలియదు కూడా. అది ఆ ఊహ కూడా తెలియకుండా ఇలా దర్బార్ సేవ పలకటం, ఆయన ఓకే అంటాం, నిలబడి చేద్దాం అంటాం. ఇవాళ 10 రోజుల పాటు కూడా అద్భుతంగా ప్రతిరోజు జనం ఉన్నా లేకపోయినా ఆయన సమయాన్ని 4 కార్యక్రమాలు ఒప్పుకున్నారు. అవన్నీ కూడా సమర్థించుకుంటూ వచ్చి అమ్మవారికి చేయాల్సిన రాజోపచారాలు దర్బార్ సేవ అన్ని కూడా కార్యక్రమాలు చేస్తూ మనకి ఇవాళ ఆ తల్లి యొక్క జగన్మాత ఆశీస్సులు మనందరికీ కూడా పరిపూర్ణంగా అందే విధంగా ఏర్పాటు చేసిన సంతోష్ గారికి మరొక్కసారి ఆ తల్లి ఆ బావవారి యొక్క ఆశీస్సులు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యం ఇచ్చి నిత్యం మనందరినీ కూడా సన్మార్గంలో నడిపిస్తూ ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనందరికీ కూడా ఇవ్వాలని వారి ద్వారా ఆ జగన్మాత ఎవరి ద్వారానో కూడా రాదు, వాళ్ళ ద్వారానే వస్తుంది మనకి. ఆ ఆశీర్వచనాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ బోలో జగదంబ మాతకి. చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు సైనా అమ్మవారికి థ్యాంక్స్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే
దారి పొడిగేటువంటి వెళ్ళేటువంటి భక్తులు ఎంతో మంది ఉండొచ్చు, వచ్చేటువంటి భక్తులు ఎంతో మంది ఉండొచ్చు. కానీ అవకాశం కొంతమందికే ఇస్తుంది, అందరికీ ఇవ్వదు. ఆ సదావకాశం ఈసారి నాకు ఇచ్చింది. ఇది నేను మొదటిసారి అనుకోను, ఇది నాకు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇప్పుడు దర్బారు సేవ చేశాను. వచ్చే సంవత్సరం ఇదే విధంగా అమ్మవారి యొక్క సేవ ప్రతి నిత్యము సహస్ర దీపాలంకార సేవ చేసే విధంగా మీరందరూ తయారయ్యి అమ్మవారి ప్రతి నిత్యము కూడా ఆ దీపకాంతుల్లోనే చేసేటువంటి సేవను ఆచరించాలని, ఈ మధ్యలో విశేషమైన దుర్గాదేవి యొక్క దుర్గాష్టమిన పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని ఆచరించాలనే సంకల్పం. ఎందుకు అమ్మవారిని చూస్తే వల్ల నేను ఈ దసరా ఈ జరిగిన 9-10 రోజుల్లోనే సుమారుగా ఇదే సేవలు ఒక 20 చేసి ఉంటాను. అంటే సమయాన్ని అటు ఇటు అన్నారు కదా, అక్కడ ఒక చోట ఇక్కడ ఒక చోట, అక్కడ నేను ఇక్కడ నేను అన్నట్టుగా అన్ని చోట్ల ఏర్పాటు. కానీ ఇక్కడ జరిగినటువంటి వైభవంగా, ఇక్కడ జరిగినటువంటి అమ్మవారి యొక్క రూపాయి దగ్గరగా జరిగినటువంటి ఉపచారాలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, ఈ విధంగా నాకు ఎక్కడా కూడా కనిపించలేదు. అంతటి గొప్ప భక్తులని అమ్మ బాబావారు ఇక్కడ ఈ మందిరం ఉంచుకోవడం, ఈ మందిరంలో భగవత్ సేవ చేసేటువంటి ఆచార్య స్వామి కూడా నిరంతరం కూడా భగవత్ సేవ చేస్తూ ఉండడం. ఆయన కూడా చూడండి, ఏదైనా అమ్మవారికి లేదంటే పర్వాలేదు స్వామిని తెచ్చేస్తాను స్వామి అనేటువంటి వ్యక్తి. చూడండి, ఎక్కడైనా పంతులు గారు ఎవరైనా ఇస్తే కార్యక్రమాలు చేస్తారు, కానీ ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన సొంత ఖర్చులతోనైనా అమ్మవారికి తెచ్చిపెట్టేటువంటి అర్చక స్వామికి దొరకడం మీ అదృష్టంగా భావించండి. ఎందుకంటే ధర్మాచరణ చేయమని చెప్పేటువంటి చాలా మంది ఉంటారు, దాన్ని చేస్తూ ఆచరిస్తూ మనకు చూపించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో మీ యొక్క ఆలయ అర్చక స్వతంత్రంగా వచ్చారు కదా, ఈ యొక్క అర్చక స్వామి వారు బాబావారిని ఎన్ని రకాలుగా, ఏ విధంగా, ఎన్ని రకాల ఆయన షిరిడిలో కూడా నాకు తెలిసి అన్ని రకాలుగా స్వామివారిని చూసుంటాం. అన్ని రకాలుగా అంత అందంగా, అంత సుందరాంగుడుగా బాబావారిని చూపిస్తారు. ఆయన యొక్క దర్శనాన్ని నేను చాలాసార్లు చేసుకున్నాను. ఆయన బాబా చేస్తున్నాడు, చిన్న విగ్రహాన్ని కూడా అంత పెద్దగా చూపించారు. అంటే చేసేటువంటి వాడు కూడా భక్తిపరుడై ఉంటే బాబా కూడా చాలా ఆనందిస్తాడు. అటువంటి అర్చక స్వామికి దొరకడం మీ యొక్క దేవాలయం వారు, మీ కమిటీ వారు చేసుకున్నటువంటి మహద్భాగ్యంగా భావించి, ఇటువంటి ధర్మాచరణ కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారంటే గొప్పల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసమే కాదు, భగవంతుడికి ఎంత చేస్తే అంత ఆనందాన్ని భక్తులు పొందుతారు, అర్చక స్వామి పొందుతారు. కొంతమంది నిన్న అక్కడ ఇక్కడ కొన్ని చోట్ల విన్నాను, కాబట్టి పంతులు గారు మీరు దర్బార్ సేవలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు, తర్వాత అర్చక స్వామి వారికి ఒక రూపాయి ఉండదు, రూపాయి రాదు, రూపాయి కోసం ఆ అర్చక స్వామి ఇక్కడ అర్చన చేయట్లేదు. భగవంతుడి సేవ అనేటువంటి తత్పరతతో ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఆచరిస్తున్నారు. అటువంటి శోభన్ బాబు గారికి, అర్చక స్వామి వారికి ఆలయ మర్యాదలు, ఆలయ ఆశీర్వచనాన్ని, అమ్మ మీరు కూడా రావాలి, ధర సతీమణి ఈ తిరుగులో కూడా వచ్చినట్లయితే అమ్మవారి యొక్క దివ్య మంగళ ఆశీస్సులు, దివ్య ఆశీస్సులు అందజేయడం జరుగుతుంది. కూర్చోండి స్వామి. లేదు ఓం శతం జీవ శరదో వర్ధమాన ఇచ్చదిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయు వర్ధయేమ వర్ధయంతి శతమేవ జన శతాత్మం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు ఆయుర్ధాగ్నే హవిజోషానా కృతప్రదీపో కృతయోనిరేరే కృతం భీత్వా మధుచారగవ్యం విదేవ పుత్రం విరక్షతాధిమో శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే రోచనో రోచమాన శోభన శోభన కళ్యాణ. అలాగే ఇక్కడ ఉండండి స్వామి. ఇంతటి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నామంటే నేను వస్తానని చెప్పిన దర్బార్ సార్ బాగానే ఉంది, కానీ నిత్యము ఉండి లలితామ్మవారికి అర్చించి అంకురార్పణ అజస్ర దీపారాధన మండపారాధన చేసి నిత్యం కూడా శాస్త్రాల కైంకర్యాలను ఆచరిస్తున్నటువంటి పరదేశి ఆచార్య స్వామి వారు దయచేసి కిందకి రావాలి. వారికి కూడా అమ్మవారి యొక్క ఆశీర్వచనాన్ని అందజేయడం, వారికి కూడా గట్టిగా ఒక్కసారి కరతాళ ధ్వనులు. ఉదయం అంతా కూడా అమ్మవారికి సహస్రనామార్చన కార్యక్రమాలు, అభిషేకాల కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి వారికి కూడా అమ్మవారి యొక్క ఈ ఆశీస్సుల్ని అందజేయడం జరుగుతోంది. శతమానం భవతి హితాయు పురుషేంద్రియ. కూర్చోండి.
ఓం శతం గట్టిగా కనతాడు ఆయన ద్వారా ఇంత చక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. శతమానం భవతి హితాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. మాతేశ్వరి మహాలక్ష్మి ప్రసాద సిద్ధిరస్తు. స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులని అదేవిధంగా బాబావారి యొక్క ఆశీస్సులు చక్కగా ఇద్దరి చక్కటి కార్యక్రమంలో భాగంగా ఉన్నటువంటి పరదేశి ఆచార్య స్వామి వారికి బాబావారి శ్రీ సత్కారాన్ని అందజేయడం జరుగుతుంది. గట్టిగా కలబాలు ఇలాగే వచ్చి ఇతరులతో జరగబోయేటువంటి కార్యక్రమాల్లో కూడా యొక్క ఆశీర్వచనాలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు అమ్మవారికి క్షీర నివేదన శయనహారతి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పరిసమాప్తి అవుతాయి. భక్తులందరూ కూడా ఆశీర్వై తీర్థాన్ని ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపపాత్ర కావాల్సిందిగా అదేవిధంగా ఈ ఉట్లూరు గ్రామ ప్రజలందరూ కూడా ఆ తల్లి జగన్మాత పరిపూర్ణమైన ఆశీస్సులు బాబావారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆశీర్వచనాన్ని అందిస్తున్నాడు. అందరికి కూడా కార్యక్రమాన్ని చేస్తే నాకు చక్కగా సంకీర్తనలో తోడుగా ఉండి బాబావారి సేవలో నిత్యం కూడా బాబావారి సేవ చేస్తున్నటువంటి నాగస్వామి తప్పది బాబా సేవ ఇది నుంచో శతమానం దండి స్వామి శతమానం భవతి శతాహి పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ నా గంట ఒకటైతే నాకు 2 గంటలు అంత గట్టిగా కడతాడు. అందరూ లేచి నుంచోండి. అందరూ కూడా లేచి ముందుకు రండి అమ్మా. బాబావారి యొక్క శయనహారతి